అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 10 ఎకరాల వరకు పట్టాలు కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు, రైతు భరోసాకి సంబంధించి ఖాతాలలో వేసే నిధులు ఏ రోజున జమ చేయబోతున్నారని అప్డేట్ ఇచ్చారు. దీంతో పాటుగా రైతు బంధు, రైతు భరోసా పథకాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ తెలియజేసింది. రైతుల ఖాతాలలో సుమారుగా 8,300 కోట్ల రూపాయలు అనేవి జమ చేయబోతుంది. ఇవి ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున, అలాగే ఈరోజు ఏ ఏ జిల్లాలలో జమ కాబోతున్నాయి అనే రైతు భరోసా, రైతు బంధు పథకాలకి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. సో తాజాగా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొన్న జనవరి 4వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అంటే, ఎన్నికల మేనిఫెస్టోలో 7,500 రూపాయలు అని చెప్పిన రైతు భరోసా పథకాన్ని 6,000 రూపాయలుగా కుదించారు. అంటే 12,000 రూపాయలుగా. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 4 లేదా 5 సంవత్సరాలలో, ఎన్నికల కంటే ఒక సంవత్సరం ముందు, 2 కార్ల కంటే ముందు 7,500 రూపాయల రైతు భరోసాగా చేయబోతుంది అనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. అయితే నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఒక సమీక్షా సమావేశంలో ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన జనవరి 26వ తారీఖు నాడు రైతుల ఖాతాలలో జమ చేయబోతున్న రైతు భరోసా గురించి నిధుల సర్దుబాటుకి సంబంధించి ఆదేశాలు కొత్తగా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే మొదటి విడతలో 5 ఎకరాల వరకు రైతుల ఖాతాలలో సుమారుగా 3,000 కోట్ల రూపాయల నిధులను జమ చేయాలని, రెండో విడతలో 10 ఎకరాలకి సంబంధించిన రైతులకి కలుపుకొని మొత్తం అదనంగా మరొక 3,000 కోట్ల రూపాయలను వారి ఖాతాలలో జమ చేసే విధంగా విడతల వారీగా నిధులు జమ చేయడానికి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే ఈ ప్రక్రియను మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం 45 రోజుల పాటు ప్రక్రియలో కొనసాగింపు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి కొన్న మార్పులు చూసుకున్నట్లయితే సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా అనేది రానుంది. ఈ సాగు చేసే భూమికి సంబంధించి కూడా డిజిటల్ సర్వే విధానం అనేది ఉండబోతుందన్నమాట. సో ఇప్పటికే ఆ ఉత్తర్వులను కూడా ప్రభుత్వం ఇచ్చింది. ప్రతి మండలంలోనూ ఒక గ్రామాన్ని పాయింట్గా తీసుకొని చుట్టుపక్కల ఉన్న ఆ భూములకి సర్వే నిర్వహిస్తూ అర్హతలను, అనర్హతలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు భరోసా పథకానికి వర్తింపు చేయబోతున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. ఈ పథకాన్ని కూడా జనవరి 26వ తారీఖు నాడు ప్రారంభిస్తున్నారు. దీంతో పాటుగా సాగు చేయడానికి భూమి లేని రైతులకి కూడా సుమారుగా 12,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా మొదటి విడతలో 26వ తారీఖు నాడు వారి ఖాతాలలో జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో 3,000 కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేయనున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. దీంతో పాటుగా కొత్త పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం, కొత్త రేషన్ కార్డులను కూడా మంజూరు చేస్తుందనే అప్డేట్ కూడా తెలుస్తుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు పథకాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి కసరత్తు చేస్తుంది. ఈ పథకాలను జనవరి నెల 26వ తారీఖు నాడు ప్రారంభించడానికి సిద్ధమవుతుందనే సమాచారాలు తెలుస్తున్నాయి. మొత్తానికి విడతల వారీగా రైతు భరోసాని రైతుల ఖాతాలలో జనవరి నెల 26వ తారీఖు నుంచి జమ చేయబోతున్నారు. సో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.